హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఒక సినిమాతో హిట్ రాకపోతే జానర్ మార్చి ట్రై చేస్తారు. కానీ ఏ జానర్ చేసినా కొంతమంది హీరోలకు సక్సెస్ రాదు. సక్సెస్ రేట్ లేకపోయినా సినిమాలు చేస్తున్నారు కానీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నారు. మరి ఈ 2024 అయినా ఈ హీరోల్ని కనికరిస్తుందా? ఫ్లాపుల నుంచి బయటపడేసి కావాల్సిన సక్సెస్ ఇస్తుందా? ఈ సంవత్సరం హిట్ గ్యారంటీగా కొట్టి తీరాల్సిన హీరో విజయ్ దేవరకొండ. గీత గోవిందం, అర్జున్ రెడ్డి తర్వాత సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండని వరుసగా ఫ్లాపులు మాత్రం వదలడం లేదు. డిఫరెంట్ జానర్స్ ట్రై చేసినా హిట్ మాత్రం కనీసం దరిదాపుల్లో కూడా రావడం లేదు. అలా నోటా, డియర్ కామ్రేడ్, లైగర్ తో పాటు ఖుషీ కూడా అనుకున్న సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఈసారి ఫ్యామిలీ స్టార్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విజయ్. విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో ఆల్రెడీ చేసిన గీత గోవిందం 100 కోట్లు కలెక్ట్ చేయడంతో ఇదే కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ ఈసారి సాలిడ్ సక్సెస్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. 2021 లో వచ్చిన లవ్ స్టోరీ, బంగారాజు సినిమాల తర్వాత నాగ చైతన్య 2 ఏళ్ల నుంచి సరైన హిట్ కొట్టలేదు. ఈ మధ్యలో వచ్చిన థ్యాంక్ యూ, లాల్ సింగ్ చెడ్డా, కస్టడీ సినిమాలు ఆడియన్స్ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయాయి. అయితే ఈసారి గ్యారంటీగా హిట్ అయ్యే సబ్జెక్ట్ తీసుకుని తండెల్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తండెల్ మూవీ పవర్ఫుల్ సబ్జెక్ట్ తో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతోంది. 2017 లో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత మరో హిట్ కోసం విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు శర్వానంద్. పడి పడి లేచే మనసు, జాను, రణరంగం, మహాసముద్రం, శ్రీకారం, ఒకే ఒక జీవితం ఇలా రకరకాల జానర్స్ లో డిఫరెంట్ రోల్స్ తో సినిమాలు చేశారు. కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం స్టైలిష్ రొమాంటిక్ లవ్ స్టోరీగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా సినిమా చేస్తున్నారు. ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోతున్న మూవీ గ్యారంటీగా హిట్ మీద ఆశలు కల్పిస్తోంది శర్వానంద్ కి. క్యూట్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ 4 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018 లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్ వారియర్, స్కంద సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. అందుకే మరోసారి పూరి జగన్ డైరెక్షన్ లోనే డబుల్ స్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ మూవీ మార్చిలో రిలీజ్ అవుతోంది. మాస్ హీరో విశ్వక్ సేన్ యావరేజ్ టాక్ తో కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ సాలిడ్ హిట్ చూసి చాలా కాలమైంది. 2018 లో ఈ నగరానికేమైందితో మంచి హిట్ అందుకున్న విశ్వక్ ఆ సినిమా సోలో హిట్ అకౌంట్ లోకి రాలేదు. ఫలక్నుమాదాస్ హిట్ సినిమాలతో వచ్చిన సక్సెస్ ని సస్టైన్ చేయలేకపోయాడు. ఆ తర్వాత వరుసగా వచ్చిన పాగల్, ఓరిదేవుడా, దాస్ కా ధమ్కి సినిమాలు చేసినా హిట్ మాత్రం అకౌంటులో వేసుకోలేదు. అయితే ఈ సంవత్సరం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో గ్యారంటీగా సక్సెస్ కొడతానంటున్నాడు విశ్వక్. రొటీన్ సినిమాలు చేస్తే జనాలు చూడరని, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తే అది కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతోంది. ఇలా కొన్నాళ్ళుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలకి ఈ సంవత్సరమైనా సక్సెస్ దక్కుతుందా? దాదాపు 7-8 ఏళ్ల నుంచి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపిచంద్. కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా సక్సెస్ మాత్రం రాను అంటోంది. ఈ గ్యాప్ లో సిటీ మార్, పక్కా కమర్షియల్ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సక్సెస్ మీద ధీమాతో రాబోతున్నారు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సంవత్సరం థియేటర్లోకి వస్తోంది భీమా. నితిన్ 3 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్య యాక్షన్ సినిమాలతో ప్రయోగాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోయాయి. 2020లో వచ్చిన భీష్మ తర్వాత మ్యాస్ట్రో, రంగ్దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. సో మరి ఈ సంవత్సరం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న తమ్ముడు, వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా అయినా హిట్ ఇస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నితిన్. 2019 లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత గని, గాంధీవదారి అర్జున సినిమాలు అట ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చాయి వరుణ్ తేజ్ కి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన F3 పర్వాలేదు అనిపించినా వరుణ్ కి పెద్ద క్రెడిట్ ఏం తెచ్చిపెట్టలేదు. ఈ మధ్య కామెడీని పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈసారి ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లో పడతాను అంటున్నారు వరుణ్ తేజ్. 5 ఏళ్ల నుంచి హిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు నాగశౌర్య.
చలో తర్వాత వచ్చిన అన్ని సినిమాలు అడ్రస్ లేకుండా పోవడంతో ఈ సంవత్సరం తీసే సినిమాల్ని జాగ్రత్తగా అన్ని హిట్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. పోలీస్ వారి హెచ్చరిక, నారీ నారీ నడుమ మురారి మూవీతో పాటు తన 24వ సినిమా షూట్ చేస్తున్న శౌర్య ఈ సంవత్సరం హిట్ మీద ఆశలతో ఉన్నారు. అసలు హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు ఈసారి చేస్తున్న హరోం హరాతో హిట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 14 ఏళ్ల సినిమా కెరియర్ లో ఏదో 3-4 సినిమాలు తప్ప ఫ్లాప్లు యావరేజ్ తోనే సరిపెట్టుకున్న సుధీర్ బాబు 2023లో వచ్చిన హంట్, మామా మస్చింద్రాతో కూడా హిట్ కొట్టలేకపోయారు. కానీ ఈ సంవత్సరం రాబోతున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ హరోం హరాతో గ్యారంటీగా సక్సెస్ కొడతానంటున్నారు. మరి హిట్ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్న హీరోలకి ఈ సంవత్సరం అయినా కనికరిస్తుందో లేదో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. గుంటూరు కారం సినిమా అయిపోయింది. మరో 10 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కూడా కాబోతోంది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ ఏం చేయబోతున్నారు? బన్నీతో 4వ సినిమా అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ పుష్ప రిలీజ్ అయ్యేది ఆగస్టులో కాబట్టి బన్నీ కోసం వెయిట్ చేస్తారా, లేక ఈ గ్యాప్ లో మరో సినిమా ఏదైనా కమిట్ అవుతారా? త్రివిక్రమ్ మరో 10 రోజుల్లో ఫ్రీ అవ్వబోతున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంవత్సరంన్నర నుంచి తెరకెక్కుతున్న గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అవుతోంది. కాబట్టి ఆ తర్వాత త్రివిక్రమ్ ఫ్రీ అయిపోయినట్టే. అయితే గుంటూరు కారం తర్వాత మహేష్ ఏ ప్రాజెక్ట్ చేస్తారనే దాని మీదే ఇప్పుడు అందరి చూపు. త్రివిక్రమ్ బన్నీ కోసం వెయిట్ చేస్తారా, వేరే సినిమా కమిట్ అవుతారా, లేక ఈ గ్యాప్ లో వేరే సినిమాలకు రైటింగ్ చేస్తారా అని తెగ ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. నిజానికి త్రివిక్రమ్ బన్నీతో 4వసారి సినిమా అనౌన్స్ చేశారు. మరో 10 రోజుల్లో త్రివిక్రమ్ ఫ్రీ అయిపోతారు. అయితే బన్నీతో సినిమా చేయాలంటే ఆగస్టు వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆగస్టు 15th వరకు బన్నీ పుష్ప 2తోనే బిజీగా ఉంటారు. కాబట్టి మరో 7 నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి అంతకాలం త్రివిక్రమ్ ఖాళీగా ఉండడం అంటే కష్టమే. అందుకే ఈ గ్యాప్ లో వేరే సినిమా చేసినా చేయొచ్చని టాక్ నడుస్తోంది. వేరే సినిమా కమిట్ అవ్వకపోయినా త్రివిక్రమ్ వేరే సినిమాలతో ఎంగేజ్ అయిపోతారు. ఎందుకంటే ఈ మధ్య వేరే సినిమాలకు స్టోరీ, డైలాగ్స్ రాస్తున్న త్రివిక్రమ్ రాణాతో హిరణ్యకశ్యప సినిమా కమిట్ అయ్యారు. రాణా మ్యాసివ్ మూవీగా తెరకెక్కబోతున్న హిరణ్యకశ్యపకి డైలాగ్స్ రాసే పని తీసుకున్నారు త్రివిక్రమ్. మరి ఈ సినిమాకి డైలాగ్స్ రాసే పనిలో బిజీగా ఉంటారా, బన్నీతో అనౌన్స్ చేసిన పాన్ ఇండియా సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పని చేస్తారా, లేక బన్నీ సినిమాకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ఇంకో సినిమాని డైరెక్ట్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఒక్క సినిమా చేస్తే లైవ్ సెట్ అయిపోతుంది అనుకుంటున్నారు డైరెక్టర్లు. ఇప్పుడిప్పుడే డైరెక్టర్లుగా సెట్ అవుతున్న వాళ్ళు, అసలు డైరెక్టర్లుగా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళు ఈ ఒక్క సినిమా హిట్ అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ ఉందనుకుంటున్నారు. మరి బింబిసారా సక్సెస్ తో వశిష్ఠ ఏకంగా చిరంజీవితో ఛాన్స్ దక్కించుకున్నట్టు ఈ డైరెక్టర్లలో ఎవరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నారు? డైరెక్టర్ గా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న డైరెక్టర్లకు, 1-2 సినిమాలు చేసి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న డైరెక్టర్లకు ఇది ఎగ్జామ్ టైం. అందుకే తమ సినిమాల మీద ఆశలు పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ. అందుకే బిగ్ స్కేల్లో హనుమాన్ మూవీ చేస్తున్నారు. పెద్ద సినిమాలకు పోటీగా వస్తున్న హనుమాన్ హిట్ అయితే ప్రశాంత్ వర్మ గ్యారంటీగా వన్ ఆఫ్ ద క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడం గ్యారంటీ. అందుకే హనుమాన్ సినిమా హిట్ కోసం అంతగా వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. అప్పుడెప్పుడో సూర్య వర్సెస్ సూర్య సినిమా చేసిన కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నుంచి డైరెక్టర్ గా టర్న్ అయ్యారు. సంథింగ్ డిఫరెంట్ స్టోరీస్ తో వస్తున్న కార్తీక్ ఈసారి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడానికి రవితేజతో ఈగల్ మూవీ చేస్తున్నారు. కెరియర్ లో ఇప్పటి వరకు రవితేజ చేయనంత బడ్జెట్ తో యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ చేసి తన సత్తా చూపించాలని ట్రై చేస్తున్నారు కార్తీక్. జనవరి 13న రిలీజ్ అవుతున్న ఈగల్ మూవీ సక్సెస్ అయితే రవితేజ కెరియర్ తో పాటు కార్తీక్ కెరియర్ కూడా సెట్ అయిపోవడం గ్యారంటీ అంటున్నారు జనాలు. కొరియోగ్రాఫర్ గా కెరియర్ లో బిజీగా ఉంటూనే నా సామిరంగతో నాగార్జునకి హిట్ ఇవ్వడానికి డైరెక్టర్ గా మారారు విజయ్ బిన్ని. అందుకే డైరెక్టర్ గా నాగార్జునతోనే సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు బిన్ని. ఇప్పటికే నా సామిరంగా నుంచి రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోస్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా నాగార్జునకి గ్యారంటీగా హిట్ ఇస్తుందని కాన్ఫిడెన్స్ కూడా ఇస్తోంది ఫ్యాన్స్ కి. నా సామిరంగాతో డైరెక్టర్ గా డెబ్యూ హిట్ కొడితే ఇక డైరెక్టర్ గా విజయ్ బిజీ అయినట్టే. శైలేష్ కొలను ఈ హిట్ డైరెక్టర్ తన సినిమాల టైటిల్ తో పాటు హిట్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు.
తన ఎంట్రీ నుంచే కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ హిట్ సిరీస్ లో 2 చేసి సక్సెస్ కొట్టారు. ప్రస్తుతం వెంకటేష్ తో సైంధవ్ మూవీ చేస్తూ ఈ సక్సెస్ తో నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ గా ఫిక్స్ అయిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. సీరియస్ సబ్జెక్ట్ తో వస్తున్న సైంధవ్ సక్సెస్ అయితే శైలేష్ స్టార్ హీరోలతో ఛాన్సులు కొట్టేయడం గ్యారంటీ అని టాక్. కంప్లీట్ అయిన ఇండియన్ టూ షూట్. మహేష్ కి పోటీగా వస్తున్న తమిళ హీరో కెప్టెన్ మిల్లర్ నుంచి రిలీజ్ అయిన 3వ సాంగ్. కొత్త సినిమా స్టార్ట్ చేసిన వరుణ్ సందేశ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. వారం రోజులు ఎప్పుడు గడుస్తాయా అని వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా గ్లింప్స్ ఈ నెల 8న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. దీనికి సంబంధించి ఆల్రెడీ గ్లింప్స్ కి మ్యూజిక్ మిక్సింగ్ చేయడంలో టీం ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కమల్ యూనిట్ తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ హీరోగా సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ ఇంపార్టెంట్ రోల్స్ లో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ సినిమా నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేసింది టీం. సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. ఈ విలేజ్ డ్రామా నుంచి మా ఊరు సాంగ్ రిలీజ్ చేశారు తేజ సజ్జా. వరుణ్ సందేశ్ హీరోగా కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఆద్యంత్ హర్ష డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా హైదరాబాద్ లో మొదలైంది. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.